యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ భయంకరమైన సమయాలలో మీరు మీ సంతానాన్ని సానుకూలంగా ఆశీర్వదించండి. మీరు అనేక యుద్ధాల కారణంగా బాధపడుతున్న వారి హృదయాలకు శాంతిని, వైకల్యాన్ని మరియు బలాన్ని ఇవ్వండి. మీరు వారి శరీరాల, మనసుల మరియు ఆత్మలను పరిమితి లేకుండా స్వస్థతకు నడిపించండి. మీరు యుద్ధాన్ని చూసిన, చిగురించిన మన దేశాలు మరియు నష్టపోయిన జీవాల మధ్య శాంతిని నిలిపేందుకు ఈ సమాజాలను మీరు సహకరించండి. పోరాటాలు మరియు బాధలు, గాయాలు మరియు అసహ్యమైన సంఘటనలు అన్నీ మీరు ఉన్నారు అనుకుంటే ఆశ ఇచ్చే అవకాశాలను మార్చేందుకు మీరు సన్నద్ధం చేయండి. ప్రభూ, మీరు మీ సేవకులలో అన్యాయం బాధపడుతున్న వారిని శక్తివంతంగా పునరుజ్జీవితం ఇవ్వండి. సాయం మరియు ప్రేమ హృదయంతో మీరు ఆశవంతులను మరియు ప్రభావితులైన వారికి ఇవ్వండి. మీరు ఆపన్న సహాయం ప్రేరేపించండి మరియు మీరు వారి జీవితాల్లో శాంతిని, వైకల్యాన్ని మరియు కొత్త దారిని చూపండి. మీరు పంపిన జీవాలను సేవించే నైతిక జీవులకు పరిమితుల ద్వారా ఆసక్తి చూపి, అణచివేయబడిన వారిని నమ్మకంతో ప్రేరేపించండి. మీరు ఉన్న ఎక్కడి నుండి కూడా ఈ శక్తి ప్రవాహం అందించి, వారు రక్షణ, సాధన మరియు పునరుజ్జీవనంలో మార్పు పొందడానికి మీరు తగిన మార్గాన్ని చూపించి ఈ ప్రాంతాలలో అమలు చేయండి. ప్రభూ, మీరు ప్రపంచంలో వ్యాపించడంలో మీరు శక్తివంతమైన మార్గాలను సృష్టించండి. మన ఉత్పత్తులు, నమ్మకాలు మరియు ఆశ్వాసాల ద్వారా శాంతి, ప్రేమను అభివృద్ధి చేయడం. యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.